అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు డబ్బులు లేని వారు, చాలా పేదవారని మిమ్మల్ని చునకలుగా చూసిన వాళ్ళంతా కూడా ఈరోజు మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడతారు. వారు వచ్చినా కూడా మీ దృష్టిని మాత్రం వ్యాపారం పైననే కొనసాగించాల్సి ఉంటుంది. జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యతను ఏర్పాటు చేయడానికి మీరు చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఇక ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. నెగిటివ్ ఆలోచనలను తొలగించేసేయాలి. కేవలం పాజిటివ్గా మాత్రమే ఆలోచించాలి. పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు లభించే అవకాశం అయితే ఉన్నది. మరియు ఈరోజు భూమి భవనానికి సంబంధించిన ఏదైనా వివాదంలో నిర్ణయం మీకు అనుకూలంగా రాబోతున్నది. ఇక మీ ప్రత్యర్థులు మీకు ఈరోజు నష్టం కలిగించే అన్ని విధాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. జాగ్రత్త. వారి వల్ల మీకు ఎటువంటి నష్టం దరిచేరకుండా ఉండాలంటే మీరు మాత్రము తెలివితేటలను ప్రదర్శించాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, అడుగు వేయాల్సి ఉంటుంది. ఇంట్లో మీకు కొందరు మహిళల ఆరోగ్యం గురించి కూడా కొంత ఆందోళన అనేది ఉంటుంది. అయితే మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఒక మహిళా స్నేహితురాలి సహాయంతో మీ పెండింగ్ పనులు పూర్తవుతాయి. మీ ప్రేమ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశాలు లభిస్తాయి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అయితే పిల్లలకు సంబంధించిన కొన్ని ఆందోళన అయితే మిమ్మల్ని బాధించవచ్చు. ఇల్లు కుటుంబానికి సంబంధించిన కొన్ని ప్రధాన సమస్యలు మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తాయి. మరియు ఈరోజు మీరు మాత్రము ఎక్కువగా మీరు ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీరు ఆశించిన విధాన్ని సాధించడానికి అదనపు కృషి చేయాల్సి ఉంటుంది. మీకు ఆశించిన విధం అయితే లభిస్తుంది ఖచ్చితంగా. మీరు క్లిష్ట పరిస్థితుల నుండి కూడా బయటకు రాగలుగుతారు. మీ శక్తిని సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే మీరు కోరుకున్న విజయాలు ఖచ్చితంగా సాధిస్తారు. ఇక ఇల్లు కుటుంబానికి సంబంధించిన కొన్ని ప్రధాన సమస్యల్లో కూడా మీకు ఈరోజు బయటకు వచ్చడానికి మార్గాలు అనేవి లభిస్తాయి. కెరీర్ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీ సన్నిహితుల పెద్దల నుండి సహాయం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. మీ కుటుంబానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో మీ సోదరులు సోదరిమణుల నుండి పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. ఇక వ్యాపారంలో పాల్గొన్న వ్యక్తులు తమ ప్రత్యర్థుల నుండి కఠినమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మాత్రం ఎక్కువగా మీరు పొరపాటు లేకుండా చూసుకోవాలి. భారీ నష్టాలను అయితే తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. లాభాలను కూడా మార్చుకోగలుగుతారు. మీరు అంత సమర్థత కలిగి ఉంటారు. ఈరోజు ఓర్పుగా వ్యవహరించాలి. మీ ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మీ ప్రేమ భాగస్వామి భావాలను విస్మరించే పొరపాటు చేయకండి. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీ సన్నిహితుల నుండి పెద్దల నుండి సహాయం అయితే మీకు పూర్తిగా లభిస్తుంది. ఈరోజు రాశివారు మాత్రము మరి వ్యాపారంలో పాల్గొన్న వ్యక్తులు తమ ప్రత్యర్థుల నుండి పూర్తిగా పోటీని ఎదుర్కోగలుగుతారు. అయితే ఈరోజు మీకు సోదరిమణుల నుండి కూడా మద్దతు అనేది లభిస్తుంది. అయితే ముఖ్యమైన విషయాలలో మీకు చాలా మేలు కలుగుతుంది. కష్టంగా ఉన్న విషయాల్లో కూడా మీరు ఇష్టంగా పాలు పంచుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా విజయం చేకూరుతుంది. మీ ప్రేమ సంబంధాలు ఖచ్చితంగా బలపడతాయి. మీ వైవాహిక జీవితం అయితే సంతోషంగా ఉండబోతుంది. ఈరోజు రాశివారు సంతోషంగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అనేది సాధ్యతరం అవుతుంది. కెరీర్ వ్యాపారాన్ని ప్రభావితం చేసే కొన్ని సమస్యలు కూడా ఉంటాయి, కానీ వాటిని తొలగించుకోవడం దాంట్లో కూడా సఫలీకృతం అవుతారు. ప్రేమ సంబంధాల్లో ఉన్న వ్యక్తుల సజావుగా సాగుతాయి. ఈరోజు కెరీర్ వ్యాపారాన్ని మరి జాగ్రత్తగా కొనసాగించాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్న వ్యక్తుల విషయాలు సజావుగా సాగడం అనేది జరుగుతుంది. జీవిత భాగస్వామితో వివాదాలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు జీవిత భాగస్వామికి మీకు మధ్య ప్రేమ బంధాలు అనేవి రాత్రిపూట బలపడడం అనేది జరుగుతుంది. మంచి సమయాన్ని గడపగలుగుతారు. ఆసక్తిగా ఉంటారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది. దాని కారణంగా ఇంట్లో సంతోషకరమైన అటువంటి వాతావరణం అనేది రావడం అనేది జరుగుతుంది. అపార్థాలు అనేవి తొలగించబడతాయి. అదనపు ఆదాయ వనరులు అనేవి సృష్టించబడతాయి. ఈరోజు బంధువులతోటి కూడా మంచి గొప్ప సంబంధాలు అనేవి ఉంటాయి. కష్ట సమయాల్లో మీ ప్రేమ భాగస్వామి మీతో నీడగా ఉంటారు. ఈరోజు మీరు చేసినటువంటి కొన్ని పనుల్లో మీకు చాలా గొప్ప పేరు ప్రతిష్టలు అనేవి రాబోతున్నాయి. ఇక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సమయం శుభప్రదంగానే ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పనిచేసే వారికి అనుకూలంగానే ఉంది. కోరుకున్న ప్రయోజనాలను అయితే పొందుతారు. మరోవైపు ఇప్పటికే ప్రేమ సంబంధంలో ఉన్న వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో మాధుర్యం రాబోతుంది. ఈ రోజు రాశి వారికి మరి ఎక్కువగా చూసినట్లయితే కనుక లక్కీ సంఖ్య చూసినట్లయితే 7, మరి లక్కీ కలర్ అయితే బ్లూ కలర్, మరి పరిహారంలో చూసినట్లయితే
చూసినట్లయితే కనుక ఈరోజు ఈ రాశి వారికి మాత్రము మరి పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఓం నమో వెంకటేశ అని 108 సార్లు పఠించాలి. ఇలా చేయట కారణంగా దోష నివారణ అన్ని సమస్యల నుండి పరిష్కారం అనేది లభిస్తుంది. అన్ని కూడా దోషాలు అనేవి పరిష్కారం అవుతాయి. అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకైతే మరి అన్నదానం చేయాలి, మరియు బట్టలను అయితే దానం చేయాలి. ఇలా చేసినట్లయితే గనక మన మనసుకు ప్రశాంతత దక్కుతుంది. ఎవరైతే మీకు నెగిటివ్ గా ఉంటారో, వ్యతిరేకులుగా ఉంటారో వారు కూడా మీకు స్నేహితులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.